ప్రియమైన పిల్లలారా, దేవుడి శ్వాసలారా, దేవుడి కృప మీకందరికీ తోడని కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయంగా ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వసిస్తూ అన్ని దినములు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మన ఎక్కడ ఉన్న సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా మనసారు కూడా ప్రభు పక్షముగా మీ అందరికీ శుభములు కలిగిన కాక. చిన్న ప్రార్థన చేసుకుని మరి కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ఆశతో ప్రేమపరముగా వందనాలు చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు ప్రభా. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభా, సాక్ష్య వాడికని ప్రభా. నాయన ఏ దేశములో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా ప్రతి భారతీయులు నాయన నిన్ను నమ్మిన ప్రభా ప్రతి ఒక్కరు ప్రేమించండి, ఆత్మసారంగా నడిపించే విధానం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అయా ఆరోగ్యముల కొరకు, కుటుంబాల కొరకు, ఆయా బిడ్డల కొరకు, అలాగే ఆయా ప్రాంతం వాళ్ళ ప్రభా నాయన అయా ఎక్కడున్న ప్రభా ఆరోగ్యం బలహీనతలు పడి ఉన్న ప్రభా ప్రార్థిస్తున్నా తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవ, అలా ఆరోగ్యములు బాగు చేయండి అయ్యా. అలా ఆరోగ్యములు లేవలెత్తండి అయ్యా. స్వస్థపరచండి యేసయ్యా. వందనాలు ప్రభా. బీపీ, షుగర్ వ్యాధులతో, కిడ్నీ నొప్పులతో, లివర్ నొప్పులతో బాధపడిన ప్రభా వాళ్ళందరికీ స్వస్థపరిచి యెహోవా నువ్వే తోడుగా ఉండు, కాపుదల భద్రత ఉంచుతండి. దయగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు తండ్రి ప్రభువన. అలాగే ప్రభా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా నాయన రాకపోకలంతా ప్రేమించే ప్రభా. వాహనంలో ఎడుతుండే ప్రభా ప్రతి డ్రైవర్లు దీవించండి ప్రభా. ఆ ప్రతి డ్రైవర్లు తోడుగుండు ప్రభా. భద్రత ఉంచండి, కాపుదల భద్రత ఉంచండి ప్రభా. అనేక ప్రభా నాయకులు దీవించండి, కుటుంబాల కొరకు దీవించి ఆశ్రయించండి నాయన. ప్రతి ఒక్కరి ప్రభా నాయన ఎంతమందో ప్రభా నేను నమ్మిన వాళ్ళు ప్రభా ఎంతమందో అన్నారు తండ్రి. నేను వాళ్ళందరూ దీవించి ఆశ్రయించండి ప్రభా. దయగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు ప్రభా. ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. ఇక్కడ కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ఆశతో ప్రేమపరముగా వందనాలు చేస్తున్నాను. సామూహిక గ్రంథంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. 6:2 వెళ్తే అక్కడ చిన్న వాక్యం నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ నోటి మాటల వలన నీవు సిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టిబడి ఉన్నావు. నిజమే, మనం నోటి మాటల వల్ల సిక్కబడిపోతున్నాం, నోటి మాట వల్ల పట్టుబడిపోతున్నాం. చేకిస్తా నా కుమ్మరడా, నీ సిలికారు కొరకు పూటబడిన ఎడల పూట కోసం ఎన్నో తిప్పలు పడతాం, కూటి కోసం అంట కోటి తిప్పలు. అలాగ మన పరుల చేతిలో నువ్వు ఏ పని చేస్తున్నావో చేసిన ఎడల చాలా జాగ్రత్తగా ఉండు. ఎలాగ ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలంట. నోటి మాటల వల్లంట చాలా మంది చిక్కబడిపోతున్నారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా చిక్కబడిపోతున్నారు, పురుషులు కూడా చిక్కబడిపోతున్నారు, భర్తలు కూడా చిక్కబడిపోతున్నారు, భార్యలు కూడా చిక్కబడిపోతున్నారు, బిడ్డలు కూడా చిక్కబడిపోతున్నారు. కానీ నోటి మాటల వలన వాళ్ళకి తెలుస్తలేదు. కానీ దేవుడు ప్రేమ, దేవుడి బైబిల్ ఉంది, చాలా చక్కగా ఉండాలి. ఆయన కనురెప్పలక మరి కనుమూయకుండి రానకూడదు, మన చేతగా ఉండాలి, మరి ఏదైనా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. నా కుమ్మరుడా, నీ సిలికాకి చేతిలో సిక్కబడితివి, నీవు తర్వపడి వెళ్ళి విడిచిపెట్టుము. నీ చెవికాకినికి బలవంతము చేయకము, ఇలాగ చేసిన తప్పించుకునము. నీ కనులు నిద్రైనను, నీ కనులెప్పనకు కనుపాపలైనను రానేకము. వేటగాడి చేతుల నుండి లేని తప్పించుకున్నట్లు, ఎరుగు వారికి చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకోము. నిజమే, వేటగాడు చేతులు ఏం చేస్తాడండి? అలా లేని తప్పించుకుంటది. అలాగే ఎవరైనా నీ నోటి మాటలు ఉంటే తప్పుకుంచుకో, దూరముగుండు, పక్షి వలె తప్పించుకుని ఉండు. సోమరి, సీమల ఎద్దకు వెళ్ళము, వాటి నడతలకు పక్కన పెట్టము, జ్ఞానము తెచ్చుకము. నిజమే, సీమలు చూడండి ఎంత చక్కగా రహదారులు వెళ్తాయి, చక్కగా నడతలు చూస్తాయి. అలా కంటిపెట్టి ధ్యానం తెచ్చుకో. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ కష్టపడుతున్నావు, ఎక్కడ నివసిస్తున్నావు, అది చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండి నీ రహదారిలో ఉండి క్షేమంగా ఉన్నట్లుగా నువ్వు కనిపెట్టుకోవాలంటే ఎలా కనిపెట్టుకోవాలండి? వేటగాడి చేతిలో నువ్వు ఎలా తప్పించుకుంటాడో పక్షి, అలాగే నువ్వు తప్పించుకో, జాగ్రత్త. ఎందుకనుక మరి నోటి మాట వల్ల చాలా మంది జార స్త్రీలు ఉంటారు, నువ్వు సిక్కుపడిపోతావు. నోటి మాట వలన నువ్వు పట్టుబడతావు. జార స్త్రీలు ఉంటారు, అలా జార పురుషులకు ఉంటారు. జాగ్రత్త. మన దేవుడి వాక్యం సారంగా నడవాలి.
దేవుడి వాక్యానుసారంగా నడుచుకోవాలని ఈ వాక్యంలో రాయబడింది. ప్రియమిట్లరా, వాటితో నడతలు కంటిపెట్టి ధ్యానం తెచ్చుకో. వాటి న్యాయబతులు లేవు, పై విసారకర్తగా లేకుండా, అధిపతులు లేకుండా, అవి వేసకాలము ఆహారము సిద్ధిపరుచినట్లుకు కోతకాలమునకు దానించుటకు కూర్చుకనము. చూడండి, వేసవికాలం వచ్చిందంటే సీమలు ఏం చేస్తాయండి? కష్టపడి సమకూర్చి ఆహారము పొదుపు దాచుకుంటాయట. ఈ రోజుల్లో నువ్వు ఆహారం పొదుపు దాచుకుంటున్నావా సహోదరుడా? లేదా ఏం చేస్తున్నావు? ఆ ఆహారం సమకూర్చుతున్నావా? సమకూర్చుకో. నువ్వు కష్టపడుతున్నావు, చాలా జాగ్రత్తగా. వేసవి కూడా రాలిపోతుంది ఆహారము. నీ బిడ్డల భవిష్యత్తు ఏం చేస్తావు? నీ భార్య భవిష్యత్తు ఏం చేస్తావు? నీ భర్త భవిష్యత్తు ఏం చేస్తావు? జాగ్రత్త, కోతకాలం రాలిపోతుంది, దాన్ని సమకూర్చుకో. ఏంటండి, చాలా మంది చూడండి, పంటలు కోసినప్పుడు ధాన్యము 3 బత్తాలు 4 బత్తాలు 5 బత్తాలు తీస్తారు. ఎందుకు తీస్తారు వచ్చా? రేపు పొద్దున వర్షాకాలం రాబోతుంది. ఆ వర్షాకాలంలో మనం ఎంతైనా ఈ ధాన్యము చాలా జాగ్రత్తగా భద్రగా ఉంచుకోవాలి. ఎందుకనక రేపొద్దున బిడ్డలు అన్నారు, ఆ బిడ్డలకి రేపొద్దున ఎక్కడి నుంచి తేవాలని ప్రతి తల్లి తండ్రులు ఆలోచిస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతగా రాబోతుంది, దాన్ని సమకూర్చము. స్వామరి, ఎందాకను పడుకుందువు, ఎప్పుడు నిలెత్తువు? ఇంకో కొంచెం నిద్ర, కొంచెం కొనుకు, కొంచెం సేపు చేతులు ముడుచుకున్నట పరుండు చేత నువ్వు ఉంటున్నావు. ఇందుకు కష్టపడి కొంచెం నిద్ర వద్దు, కునుకు వద్దు, ముడుచుకోవద్దు. అలా ఉంటే నువ్వు దోపిడికాడు అవుతావు. ఏమవుతావండి? అందరి చేత దోపిడికాడు అవుతావు. ధాన్యతలకు దరిద్రకు వస్తావు. ఆయుధదారులకు వచ్చినట్లు లేమి నీ అద్దెకి వచ్చుతారు. కుటుంబమైన మాటలు పలుకుని వారు పలికి మారి వారి మాటలు దుష్టులు విన్నారు. జాగ్రత్త, కుటుంబమైన మాటలు తెచ్చండి. చాలా మందిని పులిహరికలు పోలు మాట్లాడుంటారు ఎక్కువ. ఆ పులిహరికల మాటలు జాగ్రత్త. చాలా మందికి కుటుంబ మాటలు సాతాను కూడా అటాక్ చేస్తారు. పలికి మాన దుష్టులు అవన్నీ నీ కన్నులు కిసుకు కాళ్ళలను పైగాను సేను వేలులు గురుతులు చూపుతాయంట. వేలలో గురుతులు చూపుతాయంట. వాటి హృదయములు అతి మూర్గములకు సహభారములుగా వెళ్ళప్పుడానికి ఆయన కీడుకు కప్పించుకు జగడములకు పుస్తాయి. కాబట్టి ఆపదల నా మీద హఠాత్తుగా వస్తారు. వారు తిరిగి లేకుండా ఆ క్షణంలో నిలబడతారు. జాగ్రత్త, ఎక్కడ నప్పుందనుకో హఠాత్తుగా వస్తారు. కీడి వస్తుంది, జగడ పుట్టిస్తుంది. వారి మీదకి హఠాత్తుగా వస్తారు. వారు తిరిగి లేక ఆ క్షణంలో నలగొట్టబడతారు. నువ్వు యెహోవాకు ఆలస్యమైన 6 గలవు, 7 ఆయన హేయములు. యెహోవా ఎందుకు చూస్తున్నాడు? నువ్వు ఆలోచన చేయకు, చాలా జాగ్రత్తగా ఉండాలి రాయబడింది. ప్రియమని సోదరా, నువ్వు నలగొట్టుకుంటున్నావా? వద్దు. యెహోవా అన్నాడు తోడు. ఆ యెహోవా మరి యేసయ్య నీకు ఎంతో క్షేమంగా ఉండాలని, నీ 7 ఆయనలకు హేహులు చేయాలని ఉంటున్నాడు. అదే విధముగా అహంకార దుష్టులకు, కలార్థులకు, నాలుకకు, నిపరాధులకు, చంపు చేతులదు, దుర్యస్తులకు హెంచి హృదయము కీడు చేయుటకు తరవపడి పరిగెత్తికి పాదములకు లేని వారికి పలుకు అబద్ధ సాక్ష్యము. చూడండి, దుర్యస్తులు చూడండి, ఏ హించులు వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? కీడి చేస్తారట. కీడి చేసేటకు తరవపడతారట. వీళ్ళు కీడి చేయాలి, వీళ్ళు మేలు చేయకూడదు. సాతాను కూడా ఏం చేస్తాడండి? కీలు చేస్తాడు. కీలు చేసి ఏం చేస్తాడు? నీ దుష్టిష్టం కొట్టేసి నీ జగడమ్మగా పుట్టిస్తాడు. అప్పుడు నువ్వు దేవుని ఎరిగినట్లుగా దేవుని కొనసాగించాలి. ఏం చేస్తావంటే దేవుని ఏ క్షణంలో నీకు నలగొడతాడో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడని ఆయన ఏదైనా మరి మనకి చాలా చలక్కగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, కీడు సైనుడు త్వరపడతారు, నీ పాదములకి పలుకు అబద్ధమ సాక్ష్యముకు. అబద్ధ సాక్ష్యాలు చెప్తారు చాలామందిని, కానీ కూటమ సాక్ష్యం చెప్పరు. అన్నదమ్ములైన జడగ పుట్టినిచ్చిన వారును, నా కుమారుడా నీ తండ్రికి ఆజ్ఞ కైకొనము, నీ తల్లిని ఉపదేశకు తోయకము. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉన్నడే ఆజ్ఞ కనుక మాట విను. నీ తల్లి ఉందే, నీ తల్లిని ఉపదేశముక తోసివేయకము. నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు. ఎందుకనక వాళ్ళకు మీరు ఎంతోను మీ ఎల్లప్పుడు నీ హృదయమును ఎంతో ఆత్మీయంగా పెంచారు, నీ హృదయత్ను ఆత్మీయంగా దర్శించారు. ప్రియమిత్రులారా, మరి ఈ విషయం తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ నీ హృదయమును దర్శించుకొనము, నీ మెడ చుట్టూ వాటి కట్టుకొనము. నీవు త్రోవల్లో వెళ్ళప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. ఏంటండి, మనం మెడ చుట్టూ అంటే మనం చాలా గట్టిగా ఉండాలంట. మన నడుము ఎంత గట్టిగా బిగించుకుంటున్నామో అలాగే నువ్వు వెళ్ళే త్రోవలు వెళ్ళినప్పుడు నిన్ను అది నడిపిస్తుంది. నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది.
నువ్వు మేలుకున్నప్పుడు ఏం చేస్తుందండి? నీ హృదయము ముచ్చటిస్తుంది. ఆజ్ఞ దీపము గాని ఉపదేశములు గాని వెలుగు గాని ఉండను. శిక్షాధరముకైనా గద్దించుటకు జీవ మార్గములకు ఉండు. మరి చెడు స్త్రీలు ఉంటారు, ఎద్దకు పోకము. ప్రిమిట్లరా, చాలా మంది చెడు స్త్రీలు ఉంటారు. నీ హృదయాన్ని చెడబాలని, నీ హృదయాన్ని పాడు చేయాలని, నీ హృదయంలోని నోటు మాటలు సిక్కుపడాలని, నీ హృదయానికి మాటల వల్ల పట్టుబడాలని అని ఉంటది. జారా స్త్రీలు, పరా స్త్రీలు, అలాగూ ఎలకు వాళ్ళ జోలు పోవకు. పరస్త్రీలు పలుకు ఇచ్చిపోకు మాటలకు లోపడుకున్నట్లు అది నిన్ను కాపాడను. దానిని చక్కగా ధనములకు నీ హృదయములకు ఆశపడకము. ధనం అంటే స్త్రీలు ఏం చేస్తారండి? ధనము కూర్చి నీ హృదయాన్ని పాడు చేస్తారు. వాళ్ళకి ఆశపడకము అని ఉంది ఈ వాక్యములను. అది తన కన్ను రెప్పల చిలికించి అది నిన్ను లోపరుచుకొని నీకము. ఏంటంటే కనిరెప్పలక నేను కంటి చూపు చూసి చిలకరించి నిన్ను లోబడుకోవాలని, నిన్ను పాడు చేయాలని చాలా ఉంటారు సాతనగాడు. ఆ సాతనగాడు జోడికి వెళ్ళకో. వేరిసే సాంగత్యము చేయని వారికి రొట్టెలు తొలక మాత్రమునకు మిగులుతుంది. ఏంటండి? నువ్వు వేరిసే చేస్తా వెళ్ళావనుకో, వేరిసే స్త్రీలకు వెళ్తే ఏమవుద్దండి? అలా చేయని వారికి నీ రొట్టు తునకలు అంటే నీకు ఏం మాత్రం మిగలదు, ఏం మిగలదు, ఆ రొట్టు కూడా మిగలతావు. ప్రియపెట్టారా, ఈ విషయం తెలుసుకోవాలి. మగవారు మిక్కిలికి విలువ గల ప్రాణమునకు వేలాటను. ఏంటండి? మగవాళ్ళు ఏంటి? మనం ఎందుకు చూపు చేసామా, ఎందుకు పాపం చేసామా, ఎందుకు పరాస్త్రీకి వెళ్ళామా, ఎందుకు యోహన పడ్డామా, వెల్లులు ఎందుకు పడ్డామా అని ఏం చేస్తామండి? నీ ప్రాణం అంట వేలాడిపోద్దంట. వేలాడిపోతే ఏం చేస్తుంది? నీకు మనశ్శాంతి చేస్తుంది. ప్రియం బిడ్డలారా, ఈ విషయం తెలుసుకోవాలి. ఒకడు తన ఒడిలోను అగ్ని నుండి నెల వాటి వస్త్రములకు కాలకుండినా, ఒకడు నిప్పుల మీద నడిచినలా వాని పాదములు కమల కొందిన. చూడండి, వస్త్రములకు కాలకొందిన. అగ్గిలో ఉంటే కాల్దా వస్త్రములు? అలాగే మరి నిప్పుల మీద నడిచినలా ఆడ పాదములు కమలకుండిన తన పొరుగువారి భార్యనికి కూటువారుకు ఆ ప్రకారముకి నాశనముగను. ప్రియం బిడ్డరా, సహోదరా, ఇది ప్రతి ఒక్కరు పురుషులు తెలుసుకోవాలి. పొరుగువారి భార్య అంట కూడువారు ఆ ప్రకారానికి నాశనము. నీ పొరుగు వారికి భార్యని ప్రేమించకో, నీ సొంత భార్యని ప్రేమించు. నీ భార్యని లోబడి ఉండు, ప్రేమగా ఉండు, మాట్లాడుకో. అలాగుంటే నీకు ఏ శిక్ష నీకు రాదు, తప్పించుకోలేవు. ఇక్కడ ఏముందంటే ఆమె ముట్టిన వారి శిక్ష తప్పించుకోలేడు, జారా స్త్రీ ముట్టినవాడు తప్పించుకోలేడు. దొంగ ఆకలికనికి ప్రాణరక్ష కొరకు దొంగిలించినలా ఎవడనుకు వారికి తిరస్కరింపగలడు. వాడు దొంగిని ఎలా 7 అంతలకు చెల్లింపబడను. ఏంటంటే 7 అంతలు. ఏదైనా మనం శిక్ష వచ్చిందనుకో, ఆ శిక్ష ఏం చేయండి? 7 అంతలు వస్తుంది. అది శిక్ష వస్తుంది 7 అంతలు. ఎవరికైనా వస్తుంది, స్త్రీలుగానే వస్తుంది, పురుషులుగానే వస్తుంది. 7 అంతల శిక్ష. అది రాక మునిపే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపములు అవి దూరపెట్టుకోవాలి. తన ఇంటి ఆస్తి అదంతా అప్పగించాలంట. ఏంటండి? అంత ఆస్తి అప్పగించాలి. జారత్రమునకు జరిగించిన వరకు కేవలకు బుద్ధి సూర్యుడు, ఆ కార్యము చేయని వరకు నాశనముకు కోరవాడే. ఏంటండి? మరి నా జారత్ర స్త్రీలు ఆలోచన వచ్చినట్టు కేవలం బుద్ధి సూర్యుడే మంచిగా బుద్ధిగా ఉంటాడు. బుద్ధికున్న ఆ కార్యం చేసినవాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? అవమానం మనక నాశనం అయిపోతాడంట. నాశనం అయిపోయి ఇక్కడ బైబిల్ వాక్యము సాముద్ర గ్రంథం ఏం చెప్తుందంటే, వాడి దెబ్బకి అవమానికి పాత్రుడు, భర్తకు పుట్టు రోషమునకు మహారౌందం గలది, ప్రతికారముకు చెయ్యు కాలమునందు అట్టి వారికి కనికరమ పడడు. ప్రాయశ్చిత్తమైన మేలైన చేసిన వాడు లక్షణ పెట్టును. ప్రాయశ్చిత్తమై నువ్వు చేసిన మేలు, ఏ మేలు చేస్తావు? కుటుంబం కోసం మేలు చేస్తున్నావా? చెయ్యి. కుటుంబం కోసం నువ్వు బాధపడుతున్నావా? చెయ్యి. కుటుంబం కోసం భార్య బిడ్డలు చూసుకుంటున్నావా? చూసుకుంటే నువ్వు ప్రాయశ్చిత్తమునకు లక్షణ పెట్టు. దేవుడు లోబడు, దేవుడి జ్ఞానమయ్యి, దేవుడు ఆలోచన పెక్కర్నడు. నీ భార్యని ప్రేమించు. నీ భార్య తప్ప పరాస్త్రీతో నువ్వు వేసే సాంగంతో పడవద్దు. ఇక్కడ ఏముందంటే శిక్ష తప్పదు, 7 అంతల శిక్ష వస్తుంది. ప్రియం బిడ్డలారా, మరి ఎంత గొప్ప బహుమానాన్ని నీకు ఇచ్చినా వాడు ఒప్పుకొన్నాడు. ఎంత బహుమానండి? ఎంత బహుమానం నీకు ఇస్తా ఉన్నాడు, నువ్వు ఒప్పుకోవాలి. నా కుమారుడా, నా మాటలు మనసును కొనము, నా ఆజ్ఞలు నీ ఎత్తకి దాచిపెట్టకము, నా ఆజ్ఞలు నీవు మనస్సుకు ఉంచుకొనము.
నీ కనుపాప వలె ఉపదేశములకు కాపాడేలా నీవు బతికతువు. నీ వేళలో వాటి కట్టుకొనము, నీ హృదయం పలక మీద వాటికి తోసివేయకు. జ్ఞానముతో ఎలాగండి? జ్ఞానము కావాలంట. ఈరోజు జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? ప్రతి భార్యకి జ్ఞానం ఉందా? ప్రతి భర్తకు జ్ఞానం ఉందా? ఇద్దరు జ్ఞానముతో నడుచుకోవాలంట. నీ ఆజ్ఞలు ఏంటంటే మనసు తిప్పుకోండి, ఒకరితో ఒకరండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, తన జ్ఞానవంతుడు తన భార్యని ప్రేమించను. ప్రియమిత్రుడా, ఈ విషయంలో తెలివితో అవి నాకు ఎత్తుకుంది. కానీ జారా స్త్రీ ఎద్దకు పోకండి. జారాస్త్రీ ఒకటి ఇచ్చుకుములాటు పరాస్త్రీకు లోబడకు నిన్ను కాపాడను. ఇచ్చుకుములాట ఉంటారు చాలా మంది, ఇచ్చుకుపుచ్చుకులు ఆడుతుంటారు చాలా మంది స్త్రీలు. అలా స్త్రీకు లోపడకండి, పోకండి, పోకండి, నిన్ను కాపాడుతాను. నీ ఇంటికి అంటే నా ఇంటికి కీడులో నుండి అల్లిక కిటికీల నుండి నేను పారజాడక జ్ఞానము లేని వారికి మధ్య అనుకు యవన కాలం బుద్ధినకు పరుడుకున్న వాడొకడు నాకు కనబడలేడు. ప్రియమిత్రుడా, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకొని దేవుడు లోబడినట్లుగా, దేవుడు ప్రేమగా కనిపెట్లుగా ఉండాలని ఈ వాక్యం ఉంది. సంత వేళలో పొద్దున్న కుంగిన వేళల, చీకటి కమ్మలగా రాత్రి వేళలో వాడు జారా స్త్రీ సంత దగ్గర వీధిలో తిరుగుతుండను. చూడండి, జారా స్త్రీ చూడండి, ఈ సందులను ఆ సందులను ఈ సందులో తిరుగుతుంటారు. అలా తిరగవద్దు. ఇది ప్రతి ఒక్కరికి మరి భర్తలు తెలుసుకోవాలి. ప్రతి యువన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దాని ఇంటి మార్గములో నడుచుకుందను. అంతటి వేర్సే వ్యాసములు వేసుకున్నాడు కపటమ స్త్రీ ఒక్కతే గాని ఎదుర్కొన వచ్చాను. చూడండి, వేర్చే వ్యాసములు వేసుకుని వస్తారంట. కపటమ గల స్త్రీలు ఉంటారంట. ఒక్కతే వాని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బర్లు పెట్టినది, శ్వేతంగా తిరిగినది. దాని పాదములు తన ఇంట నిలవదంట. ఏంటండి, స్త్రీలు ఏం చేస్తారండి? తన పాదములు ఇంటి నిలవడతాం. ఈయన ఏం చేద్దండి? ప్రతి సంత వీధులను సంత దగ్గరను తిరుగుతూ అటుతూ ఉంటుంది. అది సిగ్గుమాలి ముఖం పెట్టుకొని ఇట్లా అటుతుంది. దాని సమాధానం ఉండదు. ప్రియమని సోదరా, ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని చాలా ఉండాలి. ఉదయమున వరకు వరపులకి తృప్తి గమని సర్పమోషములుగా చాలా దృష్టి ఉంటారు. రమ్ము, పురుషుడు ఎంట లేడు, దూర ప్రయాణం వెళుతాడు, అతనికి సొమ్ము నీళ్లకు చేత పట్టుకుని పోవును. ప్రియమే పెట్టరా సహోదరా, ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరూ ఉండాలి. నీతి మార్గం నడవాలంట. ఎకండి, నీతి మార్గం ఉండు. నిన్ను ప్రేమించేవాడు ఆస్తికస్తగా దేవుడు ఉన్నాడు. నిన్ను ప్రేమించిన ఆస్తికస్తగా పూర్ణ హృదయమ దేవుడు ఉన్నాడు. జ్ఞానము తెలుసుకో. ఎలా చేయండి? నువ్వు పరువుల చేత నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో జాల చేతకుండు. నీ నోటి మాటలను చిక్కబడతాయి, నీ నోటి మాటలు పట్టుబడతాయి. అవి దూరమ్మగొండి నా కుమ్మరడా, నువ్వు పూట కోసం కష్టపడుతున్నావు. ఆ పూట గురించి నా మాటను నీ తల్లిదండ్రులు లోబడి ఉండు, ప్రేమించు అని వాక్యం రాయబడింది. ప్రియమని సోదరా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరూ కూడా మరి కష్టపడి మరి దేవుని యందు ఉండి ఆయన మరి చాలా చక్కగా న్యాయాధిపతులుగా ఉన్నాడని, ఆయన విచారకర్తగా అధిపతి లేకుండా మరి వేసవకాలం రాకపోతుంది. అలా రాక మునిపే మన కష్టపడి విధానంగా కోతకాలం రాకపోతుంది. బిడ్డల కోసం మరి భవిష్యత్తు కోసం ఉండి నీ కష్టములు తోడుగండి, ప్రభు పక్షం కండి. ఆయన మరి ప్రేమగా ఉండి ఆయన ప్రార్థించు. మన చేసిన తప్పులు, మన చేసిన పాపములు క్షమించమని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం ఉంటే నీ తల్లిని నువ్వు తోసివేయవు, నీ తండ్రిని వైకుంటావు. అప్పుడే నీ తల్లిదండ్రుని సన్మానిస్తావు. ఎల్లప్పుడూ నీ హృదయమును దర్శించుకుని ప్రభు స్తుతిస్తూ వాక్యం రాయబడింది. ఈ సత్యం తెలుసుకోవని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. నాయన ఎక్కడ ప్రభా నేను నీ నోటి మాటలు పట్టి ఉన్నారు ప్రభా. అయ్యా నేను ఎక్కడ సిక్కుబడి ఉన్నారు ప్రభా. అలాను ప్రభా క్షేమంగా ఉన్నట్లుగా దర్శించిన ప్రభా. నీ మాట విన్నట్లుగా, నీ మాట లోబడి ఉన్నట్లుగా ప్రతి భార్య ప్రతి భర్త దీవించిన ప్రభా. నా కుమ్మట సిలికాకు చిక్కుబడినట్లుగా తరవరము, నన్ను విడిచిపెట్టకము, బలవంత చేయకము, లేదా తప్పించుకము, దేవుని దృష్టికి ఉండు అని నాయన ఎంతో ఆత్మీయంగా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరు రక్షించండి. నీ కాపుతల భద్రతించిన ప్రభా, సహాయం తెచ్చిన ప్రభా.
మంచి కార్యం దయచండి ప్రభా. ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రభా ఆదరించి ప్రేమించండి. నీకు సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అనేక రక్షణ దయచిన ప్రభా. అయా నన్ను వెలిగించబడినట్లుగా, అయా దీవించబడినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో మాకు నన్ను ఏది లేదు ప్రభా. నువ్వు ఉన్నా చేస్తున్నావు ప్రభా. ప్రతి కుటుంబంలో శోధనలో నైనా దొరకపెట్టండి ప్రభా. ఏ బిడ్డ ప్రభా నేను పాపాలు చేస్తారు, ఆ పాపాలు క్షమించేసి నీ దాసుడు ఉన్నట్లుగా సాక్షి వాడుకొని చేయను ప్రభా. సహాయం తెచ్చిన ప్రభా. నీ చిత్తం నెరవేర్చినట్లుగా అయ్యా ఈ చిన్న ప్రార్థన ప్రభా పరలోక సాక్షిగా నింపమని ప్రార్థిస్తాను తండ్రి. నైనా మహిమ ఘనత ప్రభావములు కలిగిన ప్రభా. ప్రతి రోగి స్వస్థపరచండి అయ్యా. ప్రతి నిరుపేదను స్వస్థపరచండి ప్రభా. బాగు చేయని ప్రభా. నీ ఇష్టలుగా ప్రేమలుగా నడిపించి గొప్ప వరాలు దాల్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టుకున్నా ప్రమ తండ్రి. ఆమేన్.